హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వరల్డ్. ఇవాళ నేను ఒక క్రియేటివ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి. ఇది నేను క్రియేట్ చేశాను. ఇది కనుక మీ అందరికీ నచ్చితే కనుక నన్ను ఆదరించగలరని కోరుకొంచున్నాను. ఈ కథ పేరేంటో తెలుసా? చంద్రుడి పెళ్ళి. ఇది అందరూ చాలా ఫన్నీగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకరోజు చంద్రుడు భూమికి మెసేజ్ పంపాడట, నేను పెళ్లి చేసుకుంటున్నా, మీరు అందరూ రావాలి అని. ఆ మెసేజ్ చూసిన అడవిలోని జంతువులందరూ ఉత్సాహంగా తయారయ్యారట. పులి ఏమో కొత్త సూట్ వేసుకుందట. కోతి డీజే సెట్ రెడీ చేసుకొని పాటలు ప్రిపేర్ చేస్తుందట. నక్కేమో పెళ్ళికి ఎవరెవరు వస్తారున్నారో చూసేందుకు పేర్ల లిస్టు చెక్ చేస్తోందట. ఇక కప్ప అయితే డాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తోందట. అంతా ఒక పండగలా ఉందనుకోండి. కానీ ఒక్క ప్రశ్న మాత్రం అందరినీ కలవరపెట్టింది. అదేంటో తెలుసా? అసలు పెళ్లి కూతురు ఎవరు అని. ఇంతలో పిల్లి గర్వంగా చెప్పిందట, చంద్రుడు నన్నే ప్రేమించాడు అని. ఇంతలో చేపకల్ల చేప కూడా సిగ్గుపడుతూ చంద్రుడు నా కలలోకి వచ్చాడు అని చెప్పిందట. ఇక సీతాకోక చిలుక ఏమో ఇన్స్టాగ్రామ్లో చంద్రుడు నన్నే ట్యాగ్ చేశాడు అని చెప్పిందట. వీళ్ళ సమాధానాలకి మన చంద్రుడేమో డైలమాలో పడిపోయాడు. ఇంతలో చిలకరాజు అక్కడికి వచ్చాడు. మైక్ పట్టుకొని చిలకరాజు అన్నాడట, ఆగండి, నిజం నేను చెబుతాను. చంద్రుడు ఎవ్వరినే పెళ్లి చేసుకోలేదు. వాడు ప్రేమించేది ఆకాశాన్నే. అంతేకాదు, చంద్రుడు ఒక వీడియోలో కనిపించి అన్నాడు, నా నిజమైన జోడి మేఘం. ఎందుకంటే మేఘం ఎప్పుడూ వెళ్ళిపోతుందే కానీ నా దగ్గరికి రాదు కదా అని నవ్వుతూ సమాధానం చెప్పాడు చంద్రుడు అని చిలకరాజు అందరికీ చెప్పాడు. అది విన్న నక్క ఏమో, అయ్యో పెళ్ళి ఆగిపోయిందా, ఫుడ్ క్యాన్సిల్ అయిపోయిందా అని బాధపడిందంట. కోతి వెంటనే, నీ బాధ ఆపు, మనమందరం కలిసాము, ఇప్పుడు మనం డీజే పాడాల్సిందే అంటూ పార్టీ మొదలుపెట్టిందట. కప్ప కూడా అన్నదంట, నా డాన్స్ ప్రాక్టీస్ వృధా అయ్యింది, సరే తర్వాత పెళ్ళికి రెడీ అవుతానులే అనుకుందట. చివరగా అందరూ చంద్రుడి వెలుతురి కింద హాయిగా డాన్స్ చేశారట. అందరూ కలిసిన వేళ విశేషము, అదంతా ఒక పండగలా అందరూ ఫుల్ జోష్లో హ్యాపీగా గడిపేశారట. నా ఈ చిన్ని క్రియేటివ్ కథ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.